ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్ ఏషియా ఎయిర్లైన్ ఇటీవల ఢిల్లీ, బ్యాంకాక్ మధ్య విమానాలను ప్రారంభించడంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. పేపర్ 3 పరీక్షకు 45.62% మంది, పేపర్ 4కు 45.57% మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మంది కూడా పరీక్ష రాయకపోవడం గమనార్హం. మొత్తం 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,51,486 మంది హాజరయ్యారు. పరీక్షలో చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన, పాత తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలు చర్చకు దారితీశాయి. సోమవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను ప్రజలకు వెల్లడించలేదు. సీఎం రేవంత్ ఇవాళ లేదా రేపు నేరుగా అసెంబ్లీలో ప్రకటిస్తారన్న సమాచారం. ఫార్ములా రేస్, కేటీఆర్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కేసీఆర్ వ్యవహారాలతో పాటు పంచాయతీరాజ్, యూనివర్సిటీ, జీఎస్టీ చట్టాలకు చేసే సవరణ బిల్లులను మంత్రివర్గం ఆమోదించినట్లు తెలుస్తుంది. తెలంగాణ చేనేత కార్మికుల రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఏడాదిలో 13 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో 3 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. మరో 10 మందికి త్వరలోనే సాయం చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఎండుమిర్చి ధర క్వింటాకు 7,000 రూపాయల వరకు తగ్గడంతో రైతులు లబోదిబోం అంటున్నారు. గతేడాది ఇదే నెలలో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా 23,000 పలకగా ప్రస్తుతం 12,000 నుంచి 16,000 పలుకుతుంది. విదేశీ మార్కెట్కు మిర్చి ఎగుమతులు తగ్గడమే ధరల తగ్గింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానం అమలు చేయబోమని మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. జేఎన్టీయూలో క్రెడిట్ స్కోర్ 25%, ఓయూలో 50% ఉంటే ప్రమోట్ చేస్తున్నారని, దీనిపై కాలేజీ యాజమాన్యాలతో సమావేశం అవుతామని మంత్రి తెలిపారు. జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీంతో తెలంగాణలో 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు హుందాగా ప్రవర్తించడం లేదని దుయ్యబట్టారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీజేపీతో ఢిల్లీలో చిట్టిగర్ల కాళ్లబేరాలు, జైపూర్లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్లున్నాయి. ఢిల్లీకి పోయి 3 పైసలు తీసుకురాకున్నా 3 కేసులు పెట్టి సునకానందం పొందాలనుకుంటే మీ కర్మ, గుడ్ లక్ చిట్టినాయుడు, మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నలుపు దుస్తులు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు యంగ్ ఇండియా బిల్, యూనివర్సిటీ సవరణ బిల్లులపై చర్చ జరగనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీలో హరీష్ రావు విమర్శలు చేశారు. దీనిపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు బయటపెట్టినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పులపై చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫారెన్ స్టార్మీ డేనియల్కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలన్న ఆయన అభ్యర్థనను న్యూయార్క్ జడ్జి తిరస్కరించారు. అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ కేసు ప్రభావం చూపుతుందన్న ట్రంప్ లీగల్ టీం వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఖరారు కాలేదు. మామిడి బీమా ప్రీమియం చెల్లింపు గడువును వ్యవసాయ శాఖ ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఏపీ కౌలు రైతు సంఘం తెలిపింది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మామిడి సాగుదారులు, కౌలుదారుల పేరుతోనే ఈ క్రాప్ చేయాలని, ప్రీమియంలో రైతులు ₹1 చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ వెల్లడించారు. ఆంధ్రాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవటం ఇదే తొలిసారి. జీమాడుగులలో 4.1, డుమ్రిగూడలో 6, జీకే వీధిలో 7.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలితో పాటు ఉదయం 10 గంటల వరకు పొగమంచు వేయటం లేదు. బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగే అవకాశం ఉంది. భూమి విలువలు పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం లభించగా ఈ నెల 20న సబ్ రిజిస్టర్ ఆఫీసులోని నోటీస్ బోర్డులో సవరణ వివరాలు అంటించనున్నారు. 24 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ, 27న పరిశీలన చేయనున్నారు. కొత్త ఏడాది నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. నేటి నుంచి 20 వరకు, ఈ నెల 26 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలలో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకే ఆధార్ కార్డుల జారీ ఉండనుంది. రాష్ట్రంలో 0 నుండి 6 ఏళ్ల వయసు గల పిల్లలలో 11 లక్షల మంది వరకు ఆధార్ నమోదు చేసుకోలేదని గ్రామవార్డు సచివాలయ శాఖ తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోని పిల్లలకు ఆధార్ లేదని స్పష్టం చేసింది. ఆధార్ క్యాంపుల కోసం కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వర స్వామిని 62,112 మంది దర్శించుకున్నారు. శ్రీవారి ఉండి ఆదాయం 3,36,00,000 రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఏపీలో 10th ప్రశ్నపత్రాలు యూట్యూబ్లో లీక్ కావటంపై ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఇదేనా చంద్రబాబు మీ 40 ఏళ్ల అనుభవం? అర్ధ సంవత్సర పరీక్షలే లీకేజ్ లేకుండా నిర్వహించలేకపోయారు. రేపొద్దున్న పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించింది. అసమర్థుడైన లోకేష్ కు విద్యాశాఖ అప్పగిస్తే ఇలాంటి లీకేజ్లే దర్శనమిస్తుంటాయని ట్వీట్ చేసింది. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిళంలో లక్ష్మీ నరసింహస్వామిని, అమృతవల్లి అమ్మవారిని మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు దర్శించుకున్నారు. భూమా విఖ్యాంత్ రెడ్డి, మంచు మనోజ్, మౌనికలకు ఆలయ వేద పండితులు ఘనస్వాగతం పలికి స్వామివారికి పూజలు నిర్వహింపజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో, ఈ నెల 19న విశాఖ, విజయవాడ, 20న శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.